ఏమండి? బయలుదేరుతాను. ఉండండి, నేను వస్తాను. నేను వెళ్తే సరిపోతుందిగా? సరిపోదు. నేను తన అమ్మని. శ్రేయని ఎవరు చూసుకుంటారు? తనని నేను సుహారాన్ని చూసుకోమని చెప్తాను. సుహారా, సుహారా. ఏంటి లక్ష్మక్క? నేను కాస్త బయటకు వెళ్తున్నాను. శ్రేయ స్కూల్ నుంచి వస్తుంది, చూసుకో. బండి నడుపుతారా? టాక్సీకి కాల్ చేయనా? వద్దు, నేనే డ్రైవ్ చేస్తాను. సుహారా. లక్ష్మక్క, శ్రేయ వచ్చేసింది. తనని జాగ్రత్తగా చూసుకో, మేము వెంటనే వచ్చేస్తాం. నేను తనను చూసుకుంటాను. సరే, ఉంటాను. సరే. మీరేగా అన్నారు కేకే మీ క్లోజ్ ఫ్రెండ్ అని. సార్ పిలుస్తున్నారు. ఐడి కార్డ్ చూపించండి. నీ డీటెయిల్స్ చెప్పు. ఇదిగోండి. ఫుల్ నేమ్? శృతి విజయ్. సార్, మీరనుకుంటున్నట్టు నేనేమి తప్పుడు మనిషిని కాదు సార్. అది నాకు తెలుసు. నువ్వు న్యూస్ పేపర్స్ ఏం చదవా? టీవీ కూడా చూడవా? నువ్విక్కడేగా ఉన్నావు. ఎక్కడ చూసినా స్త్రీ హింసే. సార్, అందరినీ అలా అనుకోకండి సార్. ఇలా చూడు, నువ్వు నాకు చట్టం గురించి చెప్పక్కర్లేదు. నేను చదువుకునే ఈ ఉద్యోగానికి వచ్చాను. డాక్టర్ సుమిత్ర ఎవరు? భార్య? కాదు. మరి? డాక్టరే సార్, ఇంకేంటి? ఓహో, అంటే లేడీ డాక్టర్ని కన్సల్ట్ అవుతావు అన్నమాట. సరే, నువ్వు చేసే బిజినెస్ ఏంటన్నావు? టీ అండ్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్. పెద్ద సొరచాపే. నీలాంటి పెద్ద సొరచాపలన్నీ ఇలాంటి ప్రాబ్లంలో ఇరుక్కోవడానికి కారణం ఊరు వాళ్ళు. ముందులా లేరు. వాళ్ళకి చాలా తెలివి ఎక్కువైపోయింది, మొరాలిటీ. ఆ విషయంలో అన్ని కులాల వాళ్ళు ఒకేలా ఉన్నారు, ఆ విషయంలో మాత్రమే. సరే, ఏమైంది? సార్, నాతో ఉంటే. సార్, ఈయన లారీ వాన. రారా, కూర్చో. చూడు, నువ్వు బయట వెయిట్ చేయి, తర్వాత పిలుస్తాను. కూర్చోవయ్యా. ఇది అమ్మాయి కేసు. హలో. అవును.
ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్తాను. దాని మీద ఉన్న కోపం ఇప్పుడు చూపించకండి. అది మన కూతురు.